కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ సెకండ్ ఇయర్. ఇప్పుడు జీవిత చరిత్రలు తెలుసుకుందాం. వీణ కుప్పయ్యర్ గారు, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పనిసరిగా జీవిత చరిత్రలో అడుగుతారు ఈ క్వశ్చన్. వీరు 18-19 శతాబ్దాలకు చెందినవారు. శ్రీ త్యాగరాజస్వామి ప్రీతిపాత్రులైన మంచి శిష్యులు. వీరు మంచి పేరు కీర్తి పొందారు. వీరు మద్రాస్ సమీపంలో తిరువత్తియూరందు జన్మించారు. తండ్రి పేరు సాంబమూర్తి గారు. సాంబమూర్తి గారు అద్భుతమైన ప్రతిభ కలవారు, వీణావాదకులు మరియు గొప్ప గాయకులు. సాంబడు వాయించాలి, సాంబడే వినాలి, అంటే ఈశ్వరుడే వినాలి అని ప్రజలు సాంబమూర్తి గారి సంగీత ప్రతిభ గురించి చెప్పుకునేవారట. వీణ కుప్పయ్యరు తమిళ బ్రాహ్మలు, భరద్వాజ గోత్రీకులు. వీరు చాలా చిన్నతనం నుంచే సంగీత సాహిత్యాల్లో గొప్ప పాండిత్యం సంపాదించారు. వీరు వీణావాద్యంలో, గాత్రంలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. వీరు చాలా చిన్నతనంలోనే వీణావాద్యంలో, గాత్రంలో మంచి ప్రావీణ్యత పొందారు. కనుక త్యాగరాజస్వామి వారికి వీణ కుప్పయ్యర్ గారంటే అమిత ప్రేమాభిమానాలు. నారాయణ గౌళ రాగంలో విశేష ప్రతిభ కలవాడు కావడం చేత నారాయణ గౌళ కుప్పయ్యర్ అని పాట కుప్పయ్యర్ అని చెప్పుకునేవారట. వీరు గాన చక్రవర్తి అనే బిరుదు కూడా పొందారు. నారాయణ గౌళ ఉభయ వక్ర రాగం, కష్టతరమైన రాగంలో మగువ అనే అటతాళ వర్ణాన్ని చక్కటి రంజిక ప్రయోగాలతో రచించారట. కనుకనే నారాయణ గౌళ కుప్పయ్య అనే బిరుదు పొందారు. మీరు నేను ఇది చెప్పేటప్పుడు పాయింట్ వైజ్గా రాసుకోండి, చాలా బాగా గుర్తుంటాయి. శ్రీ వేణుగోపాలుడు వీరి కులదైవం. ప్రతి సంవత్సరం 2 సార్లు ఉత్సవాలు జరిపేవారట. ఆ సమయంలో ప్రఖ్యాత విద్వాంసుల కచేరీలు 10 రోజులు ఏర్పాటు చేసేవారు. 1 చైత్ర పౌర్ణమికి, 2 వినాయక చవితికి ఈ గాన సభల ఏర్పాట్లు జరుగుతూ ఉండేది. శ్రీ రాధారుక్మిణి సమేతుడైన వేణుగోపాలని అలంకరించి తమ ఇంటి హాల్లో పెట్టి పూజలు చేసేవారట. ఒకసారి ఉత్సవాల సమయంలో శ్రీ త్యాగరాజస్వామి అక్కడ ఉండడం తటస్థించింది. ఆ జగన్మోహనుడైన వేణుగోపాలని చూసి తన్మయత్వంతో వేణుగాన లోలుని గన 1000 కనులు కావలినే అనే కేదార గౌళ కృతి రచించారట. వీణ కుప్పయ్య గారి రచనలలో గోపాలదాస అనే ముద్ర వాడుతూ ఉంటారు. కుప్పయ్య గారు కొన్ని సంవత్సరాల తర్వాత మద్రాసు నుండి నివాసం ఏర్పరచుకుని ముత్యాలపేటలోని రామస్వామి వీధిలో నివసించారట. వీరి కుమారులు తిరువత్తియూరు త్యాగయ్య గారు ఎప్పట్లాగానే గాన సభలు, ఉత్సవాలు జరుపుతుండేవారు. కుప్పయ్య గారికి 2 భార్యలు. మొదటి భార్యకు సంతానం లేదు. త్యాగరాజస్వామి వారు వీరింటికి విచ్చేసి వెళ్ళిన తర్వాత వీరికి కుమారుడు జన్మించాడు. కనుకనే తన కుమారునికి త్యాగయ్యర్ అని పేరు పెట్టారు. కుప్పయ్య గారు అనేక వర్ణాలు, కృతులు, తిలానాలు రచించారు. తానవర్ణ రచయితగా వీరికి గొప్ప పేరుంది. మంచి పాండిత్య ప్రతిభ గలవారు. వీరు తమ రచనలను తెలుగులోనూ సంస్కృతంలోనూ రచించారు. రీతి గౌళ, నారాయణ గౌళ రాగాలలో అత్యద్భుతంగా వర్ణాలు రచించారు. కృతుల రచనల యందు వారి గురువుగారైన శ్రీ త్యాగరాజస్వామి యొక్క పోకడలు కనిపిస్తుంటాయి. కృతుల యందు చిట్టాస్వరాలు రాయడం వీరికి చాలా ఇష్టం. మధ్యమకాల సాహిత్యాలతో రచనలను అద్భుతంగా రచించారు. వీరి శిష్యులలో ముఖ్యులు తిరువత్తియూరు త్యాగయ్యరు, అంటే వారి కుమారులే, పల్లవి సీతారామయ్య, ఫిడేల్ పొన్నుస్వామి, కొత్తవాసల్ వెంకట్రామయ్యర్. గురువుగారి వల్లనే వీరు కూడా పంచరత్నాలు రాశారు. అవి వెంకటేశ్వర పంచరత్నాలు. మమ్ముబ్రోచు అనేది సింహేంద్ర మధ్యమంలో ఆదితాళంలోను, నన్నుబ్రోవ అనేది ముఖారి రాగం ఆదితాళం, సరోజాక్ష సావేరి రాగం ఆదితాళం, నీవే దిక్కని దర్బారు రాగం ఆదితాళం, బాగుమీరగను శంకరాభరణం రూపకతాళం, శ్రీ కాళహస్తీశ్వర పంచరత్నాలు, కొనియాడిన కాంబోజీ ఆదితాళం, నన్నుబ్రోవరాధ ఆదితాళం, బిరాన ననుబ్రోవ హంసధ్వని ఆదితాళం, సామగానలోల సాళగ భైరవి ఆదితాళం, సేవింతముర శహన ఆదితాళం. శ్రీ తిరువత్తియూరు త్రిపుర సుందరి అమ్మవారిపై రచించిన 8 కృతులు.
తామసమేలనమ్మ సురటి రాగం రూపకం. నామురాలకించి ధన్యాసి రూపకం. నిన్నే నిర్నమ్మితి భైరవి రూపకం. పరదేవి నీ పాదములే సురటి రూపకం. తల్లి నా మీద ఇంత దయ సురటి రూపకం. నీ సహాయములేని దేవగాంధారి రూపకం. జో 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 దేవి కేదారగౌళ రూపకం. నీ దివ్య పాదములకు సురటి రూపకం. ఇవి కాక మానస కీర్తన ఖమాశ్రాగంలో పరమాత్ముని మానసము కన అని వ్రాశారు. వీణకుప్పయ్య గారికి 3 కుమారులు. వారు కృష్ణస్వామి, రామస్వామి, త్యాగయ్యర్. వీరిలో త్యాగయ్యర్ గొప్ప వాగ్గేయకారులు, విద్వాంసులు. కుప్పయ్య గారు త్యాగరాజస్వామి ముఖ్య శిష్యుల్లో ఒకరు. రచనలను రచించటను అయ్యగారి వద్ద నుండి నేర్చుకున్న వారిలో ముఖ్య శిష్యులు. కనికరము లేకపోయే అనేది ఆనంద భైరవి రాగంలోను, మనవ్యాలకింపవే దేవి ఖమాసు, నామురాలకించి ధన్యాసి ఇంత పరాకేలనమ్మ బేగడ, జగదభిరామ కానడ పరాకేల చేసేవు ఇది గౌరీ మనోహరి మొదలైన కృతులు బాగా ప్రసిద్ధి పొందినవి. కుప్పయ్యర్ గారు కొవ్వూరి ఆస్థాన పండితులు, అనేక రచనలు చేశారు. వీరు 1917లో పరమపదం చేరారు, అంటే చనిపోయారు. ఇది వారి జీవిత చరిత్ర. ఇవన్నీ కూడా మీరు జీవిత చరిత్రలు వినేటప్పుడు ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని అవన్నీ కూడా మీరు పాయింట్ వైజ్గా రాసుకుంటే చాలా బాగా గుర్తుంటాయి. ఇప్పుడు తిరువొట్టియూర్ త్యాగయ్యరు. వీరు 1900వ శతాబ్దానికి చెందినవారు. వీరు వీణ కుప్పయ్య గారి 2వ భార్య కుమారులు. వీణ కుప్పయ్యర్ గారు త్యాగరాజస్వామి ముఖ్య ప్రియ శిష్యులు. 20 సంవత్సరాలు గురువుగారైన త్యాగస్వామితో ఉండడం చేత గురువుగారి బాణి శైలి కుప్పయ్య గారికి అలవడ్డాయి. కుప్పయ్య గారి ఇంటికి త్యాగరాజస్వామి విచ్చేసి వెళ్ళిన తర్వాత కుమారుడు కలగడం చేత కుప్పయ్య గారు తన కుమారుడికి త్యాగరాజస్వామి అనే పేరు పెట్టారు. కుప్పయ్య గారు సంగీత సాహిత్యాలలో తన కుమారుని ప్రతిభావంతునిగా తీర్చిదిద్దారు. త్యాగయ్యర్ మద్రాసులోని ముత్యాలపేటలో నివసించడం చేత ముత్యాలపేట త్యాగయ్యర్ అని, స్వరకల్పనలో నిధి కావడం చేత స్వరసింహ త్యాగయ్యర్ అని చెప్తుండేవారు. అన్ని విధాల తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి గారి వలనే వీరు కూడా తమ రచనల యందు వేణుగోపాల ముద్రనే వాడుకున్నారు. ప్రారంభ దశలో వీణ కుప్పయ్యర్ గారి శిష్యులైన ఫిడేల్ పొన్నుస్వామి గారి వద్ద త్యాగయ్యర్ గారు సంగీత శిక్షణ పొందారు. తమ జీవితమంతా సంగీతానికి అర్పించారు. పెద్ద విద్వాంసులందరూ వీరి వద్దకు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. వీరు పల్లవి పాడడంలో, స్వరకల్పన చేయడంలో మంచి పాండిత్య ప్రతిభ గలవారు. వీరికి చాలామంది శిష్యులున్నారు. వీరిలో ఎక్కువ మంది పేరు ప్రఖ్యాతులు గలవారు. అటువంటి వారిలో పొన్నై పిళ్ళై ఒకరు. సంగీత విద్వాంసులకు, సంగీత అభిమానులకు వీరిల్లు కూడలి, అంటే ముఖ్య ప్రదేశం. అచట చేరి సంగీతాన్ని ఆరాధించి ఆస్వాదించి ఆనందించేవారు. 1900వ శతాబ్ది ఆఖరున 1900వ శతాబ్ది ప్రారంభంలో వీరి యొక్క ప్రతిభతో వారిల్లు సంగీత పీఠమైంది. ఇక తండ్రి వలె వీరు గోకులాష్టమి, చిత్ర పూర్ణిమ, వినాయక చవితి మొదలైన ఉత్సవాలు జరిపేవారు. పేరు ప్రఖ్యాతి పొందిన విద్వాంసులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వారి అదృష్టంగా భావించేవారు. వీరి రచనలు ప్రత్యేకతను కలిగి ఉండేవి. రాగభావంతో, రసపుష్టితో నిండి ఉండేవి. తండ్రి వలె వీరు వైణికులు, అంటే వీణా విద్వాంసులు. వీరిరువురు తానా వర్ణ వాగ్గేయకారులు. గాత్ర విద్వాంసులకు, వాద్య విద్వాంసులకు కూడా ఈ వర్ణాలు ఎంతో ఉపయోగకరమైనవి. వీరు దర్బార్ రాగంలో చలమేళ ఆదితాళ వర్ణాన్ని రచించారు. వీరు వర్ణాన్ని రచించినప్పుడు ఒక సంఘటన జరిగిందట. అది విద్వాంసులందరూ శ్రీ సింగరాచార్యుల వారి ఇంట్లో చేరారు. దర్బార్ రాగంలో వర్ణం రాయాలి అని అందరూ అనుకున్నారు. మొదట 2 విద్వాంసులు దర్బార్ రాగంలో వర్ణాన్ని రాశారు. అప్పుడు త్యాగయ్యర్ గారి వంతొచ్చింది. త్యాగయ్యర్ గారు దర్బార్ రాగంలో చలమేళ ఆదితాళ వర్ణాన్ని రాసి సమర్పించారు. వీరి వర్ణాన్ని విన్న వెంటనే విద్వాంసులందరూ తమ దర్బారు రాగవర్ణాన్ని చించిపారేశారట. ఇదే త్యాగయ్యర్ గారి ప్రతిభకు నిదర్శనం. రాగమాలికలను అద్భుతంగా రచించడం వీరి ప్రత్యేకత. మొట్టమొదట భైరవి, అఠాణ, కాంభోజి, కళ్యాణి ఇంకా సురటి రాగాలలో నారాయణ తీర్థుల తరంగాలకు
బాణీ కూర్చారు. వీటికి చిట్ట స్వరాలను, భైరవికి మకుట స్వరాన్ని కూర్చారు. శ్రీరమణ పద్మనయనకు ధాతువును కూర్చారు. వీరు 2 పుస్తకాలను రచించారు. ఒకటి పల్లవి స్వరకల్పవల్లి, 2 సంగీత రత్నావళి. ఈ పుస్తకాలను వీళ్ళు రచించినందుకు సంగీత లోకం అంతా వీరికి రుణపడి ఉంది. ఈ 2 పుస్తకాలు 1900 సంవత్సరంలో మరియు 1917 సంవత్సరంలో తెలుగులో ముద్రించారు. తర్వాత ఇవి మరలా ముద్రించబడలేదు. 1971 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వాలు సహాయం చేయడంతో టీవీ రంగనాథన్ గారు పల్లవి స్వరకల్పవల్లిని మళ్లీ ముద్రించారు. 2వ పుస్తకమైన సంగీత రత్నావళి మరలా ఇంతవరకు ముద్రించబడలేదు కనుక వీరి రచనల యొక్క ప్రాముఖ్యత వెలుగు చూడలేదు. తన స్వరకల్పవల్లి యందు వివిధములైన తాళములతో ఎత్తుగడ పల్లవులకు 1, 2, 4, 8 మరియు 16 ఆవృత్తాలతో రచనలు చేశారు. రకరకాలైన స్వర ప్రస్థారాలను రాశారు. వీరి రచనలు సాధన చేస్తే సాధకులకు ఏ రాగంలోనైనా ఏ తాళంలోనైనా ప్రతిభ ఏర్పడుతుంది అనడం నిస్సందేహం. స్వరకల్పవల్లి యందు 53 కృతులు, 9 ఆదితాళ వర్ణాలు, 5 అటతాళ వర్ణాలు, కాళహస్తీశ, వెంకటేశ పంచరత్నాలు మరియు రాగమాలికలు ఉన్నాయి. కానీ 5 ఆదితాళ వర్ణాలు, 5 అటతాళ వర్ణాలు ఇంకా 2 రాగమాలికలు మాత్రమే ఇప్పుడున్నాయి. ఒక్క కృతి కూడా నేడు కనిపించడం లేదు. కానీ సంగీత రత్నావళిలో మాత్రం 4 వర్ణాలు, కులదైవమైన వేణుగోపాలుని మీద అష్టోత్తర కృతులు, అంటే 108 అష్టోత్తరం అంటే అలాంటి 108 కృతులు, ఇలాంటి రచనలు ఉన్నాయన్నమాట. అష్టోత్తర కృతులు రచించిన ప్రప్రథమ వాగ్గేయకారుడు వీరే. వీరి తర్వాత సంగీత కళానిధి శ్రీ హరికేశ నల్లూర్ ముత్తయ్య భాగవతార్ అష్టోత్తర కృతులను రాశారు. అష్టోత్తరానికి ముందు 3 ప్రార్థనలు రాశారు వీరు. కాపాడు గణనాథ ధన్యాసి రాగం, సరస్వతి నన్నెప్పుడు కళ్యాణి రాగం, త్యాగరాజస్వామి గురుని కరహర ప్రియ రాగంలో రాశారు. ఈ కీర్తనలో స్వామివారిని కీర్తించారు. కష్టములు తీర్చినను అనేది పున్నాగవరాళి రాగంతో ప్రారంభించారు. 108 కృతులను భగవంతుడికే సమర్పించారు. 108 అష్టోత్తర కృతులను 102 ఆది తాళంలోనూ, 5 రూపక తాళంలోనూ మరియు త్రిపుట తాళంలోనూ చేశారు. 108 కృతులను వివిధ రాగాల్లో చేశారు. వీరు రాగాలను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. 1 మొదలు 5 ప్రథమ ఘన పంచకాలు అంటే నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగాల్లో 2వ 5ను ద్వితీయ ఘన పంచకంలో అంటే రీతి గౌళ, నారాయణ గౌళ, కేదారం, నాటకురంజి, బౌళి వీటిని ద్వితీయ ఘన పంచకం అంటారు. ఈ రాగాలను వీటిలో నవరత్న మాలికను ఏర్పరిచారు. అష్టోత్తర కృతులలో ప్రసిద్ధ రాగాలు, అపూర్వ రాగాలు వాడారు. 19 శుద్ధ మధ్యమ రాగాలు, 11 ప్రతి మధ్యమ రాగాలు, 8 ఇతర రాగాలు వాడారు. మిగిలిన 70 జన్య రాగాలు వాడారు. 21 ప్రతి మధ్యమ జన్య రాగాలు ఘోషిణి, సింహళం, శారదాభరణం, హంసనారాయణి, లోక రక్షాసనుని, మేచకాంగి, పూషకళ్యాణి, శేషనాదం, సింహారవం, దేశీయ గానవారధి, గానకుసుమావళి, రత్నభాను, రత్నకాంగి, చూర్ణికా వినోదిని, హంసగిరి మొదలైన అపూర్వ రాగాల్లో రచించారు. వీరికి ముందువారు కానీ తర్వాత వారు కానీ ఈ రాగాలు 2, 3 మినహా ఎవరూ ఉపయోగించలేదు. ముత్తయ్య భాగవతార్ ఈ రాగాల్లో కొన్ని వాడారు. అట్లా వాడడానికి త్యాగయ్యరే మార్గదర్శకులు అంటే స్ఫూర్తి అన్నమాట. ముత్తయ్య భాగవతార్ కంటే త్యాగయ్యర్ గారు పెద్దవారు. వీరి రచనలో చిట్టస్వరాలు కనిపిస్తాయి. 50 కృతులను మధ్యమకాల చిట్టస్వరాలను రచించారు. మంచి భాషతో అందమైన చిట్టస్వరాలతో వీరి కృతులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరి కృతుల సాహిత్యంలో ఆదిప్రాస, అనుప్రాస, యతి మొదలైనవి అమర్చారు. ఆదిప్రాసకు ఉదాహరణ ఇటువంటి అనే కృతి పంతువరాళి రాగచరణంలో తల్లి, పుల్ల, చల్ల మొదలైనవి మనకు కనిపిస్తాయి. ఈ విధంగా అనుప్రాస యతి కూడా తమ కృతుల్లో చూపించారు. వీరు సాహిత్యంలో ఇతిహాస పురాణ గాథలు అమర్చారు. మణిరంగు రాగకృతి, సరసీరుహ నయన, అందులో గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం మొదలైనవి రాశారు. ఇదే విధంగా అజామిళోపాఖ్యానం, వామనావతారం మొదలైనవి వారి కృతుల్లో రచించారు. వీరి రచనలతో చిరస్థాయిగా సంగీత లోకంలో నిలిచారు. ఇవి 2 జీవిత చరిత్రలు ఇవాళ మనం నేర్చుకున్నాము సెకండ్ ఇయర్ థియరీలో.
ఇంకా వచ్చే వీడియోలో ఇంకా కొన్ని జీవిత చరిత్రలు మనం చెప్పుకుంటే సెకండ్ ఇయర్ థియరీ పోర్షన్ అయిపోతుంది.